జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరం కొమరాజులంక గ్రామాల్లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై సోమవారం సాయంత్రం పోలీసులు దాడి చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు రావులపాలెం టౌన్ సిఐ శేఖర్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ జి చంటి సిబ్బంది శిబిరాలపై దాడి చేశారు. వెదిరేశ్వరంలో 10 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 25,370 రూపాయల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కొమరాజులంకలో 8 మందిని అరెస్ట్ చేసి 2,350 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సిఐ శేఖర్ బాబు రావులపాలెం పిఎస్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలో నల్లజర్ల సత్యనారాయణ అనే ఆసామి యొక్క సెంటరింగ్ సంబంధించిన షెడ్లో సాయంత్రం 4 గంటల సమయంలో సుమారు 10 మంది పోతాడు పేకాట ఆడుతున్నారు. దాని మీద రాబడిన సమాచారం మీద అక్కడికి వెళ్ళి పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 25,370 రూపాయల క్యాష్, ప్యాక్ మొక్కలు, అదేవిధంగా పేకాట ఆడడానికి ఉపయోగించిన కౌరులు చేయడానికి ఉపయోగించిన సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని వీళ్ళు కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఈ అసాంఘిక కార్యక్రమాలను టాలరేట్ చేసేది లేదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి వారి యొక్క విలువైన ధనాన్ని సమయాన్ని వృధా చేయకూడదని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఒక సంఘటనలో కొమరాజులంక బండి పొంద దగ్గర ఓపెన్ ప్లేస్లో పేకాట ఆడుతున్న మరొక 8 మందిని వారి వద్ద నుండి 2,350 రూపాయలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ ఉప్పల్లో పోలీస్ అమరవీరుల